బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి సిద్దిపేట జిల్లాలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి రైతు సంఘం నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు వినతి సమర్పించారు. ఫార్మాసిటీ పేరుతో లగచర్లలో గిరిజన రైతుల భూములు తీసుకొని జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం సిగ్గుచేటని జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి విమర్శించారు. రానున్న రోజుల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించడం ఖాయమని ఆయన తెలిపారు. లగచర్ల రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని వంగ నాగిరెడ్డి హామీ ఇచ్చారు. మార్పని రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఫార్మాసిటీ పేరున పేదల భూములు గుంజుకొని నగచర్లలో గిరిజన భూములు గుంజుకొని ఇలా దారుణంగా లాకప్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా జైల్లో హార్ట్ అటాక్ వస్తే కూడా వేడీలు వేసి తీసుకున్న సంఘటన నిజంగా సభ్య సమాజానికి సిగ్గుచాటు. రైతు లోకం రేవంత్ రెడ్డి నిన్ను తప్పకుండా గద్దెదించుడు ఖాయం. నువ్వు ఏదైతే రైతు వ్యతిరేక ధోరణిలో అవలంబిస్తున్నావో రైతులు గమనిస్తున్నారు. రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా ఎగ్గొట్టావు, రైతు రుణమాఫీ చేస్తున్నావు, ఇప్పటి వరకు కూడా చేయలేదు. మొత్తం అబద్ధం మాటలు, మోసం మాటలు, మా మనుషులనే కాక దేవుళ్ళను కూడా మోసం చేసే స్థితికి దిగజారినావు. నువ్వు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పుడు ఖాయం. అతి తొందరలోనే మళ్ళా మరో ప్రజా పోరాటం మరీ తెలంగాణ రక్షించడం మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన నాటి నుంచి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికైన నాటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడమే. డిసెంబర్ 7వ తారీఖు నాడు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. రైతు బంధును 10,000 నుంచి 15,000కు పెంచుతా అని చెప్పిండు. పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఎన్నో రైతు భరోసాను ఇస్తా అన్నాడు. ఏది కూడా లేదు. మరి రైతులను మొదటి నుంచి కూడా మోసం చేస్తానే ఉన్నాడు. దీనికి తోడుగా మొన్న సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో రైతుల మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు ఈనాడు రైతులోక